సుశేష గీతంలో 625వ పాట. ఇక్కడ బుక్స్ ఉన్నాయి, తీసుకోండి లేని వాళ్ళు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
ఓకే, థ్యాంక్ యూ సింగింగ్ టీమ్. చక్కని పాటలతో కూడా ఇంతవరకు మీరు నడిపించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో మార్తమ్మ గారు ఉంటే వారు వచ్చి వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. ఉన్నారా? లేకపోతే వెదుళ్ళపల్లి నుండి వచ్చిన కుమార ఆంటీ గారు వచ్చి చెప్పబోయే వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనకి మంచి వాతావరణం దయచేసి తండ్రి మనందరినీ మోపర్రు గ్రామంలోనికి చేర్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. మీ అందరికి కూడా వందనాలు యేసు పేరట చెల్లిస్తున్నాను. పెద్దలైన వారు మన మధ్యకి దేవుడు దూర ప్రాంతం నుండి మరి వాక్యం కొరకు సిద్ధపరిచి మన కోసం పంపించారు. వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆయా గ్రామాల నుండి వచ్చిన పెద్దలకు కూడా వందనాలండి. పాటల ద్వారా దేవుని మహింపరిచాము. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసం మన హృదయాలు సిద్ధపరచుకోవడానికి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, స్తోత్రము 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 స్తోత్రములు నాయన, స్తుతుల మీద ఆసీనుడైన దేవా, సర్వశక్తిమంతుడా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. స్తోత్రాలు తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. గత కాలంలో నా ప్రభువా, ఈ దినము కొరకు మేము ప్రార్థిస్తూ వచ్చాము నాయన. మా ప్రార్థనలు ఆలకించి నా తండ్రి ఈ దినమును మా జీవితంలో దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. స్తోత్రాలు ప్రభువా. అయ్యా, వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ మంచి వాతావరణం దయచేశారు నాయన. అయ్యా, ఈ 2 దినాలు నీ దాసులు ప్రభువా ఏర్పాటు చేసిన ఈ స్త్రీల కూడికను నాయన ఎలాంటి ఆటంకములు అభ్యంతరాలు లేకుండా దుష్టుడు కలుగు చేసే ప్రతి ఒక్క విధమైన ఆయా అభ్యంతరాలను యేసునామములో తొలగించి నాయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నా తండ్రి ఈ కూడికను జరిగించండి. మొదటి దినమునైనా మీరు దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీకు స్తోత్రాలు. అయ్యా, నీ పాదములు ఎద్ద నీ దాసులు ప్రభువా నాయన భరత్ కుమార్ బాబును బట్టి సతీమణిని బట్టి వందనాలు నాయన. ఇక్కడ పరిచర్య చేస్తూ వారు నా నాయన అయ్యా ఈ కూడికెను ప్రభువా మీ చిత్తంలో ఏర్పాటు చేసుకొని ఉండగా నా తండ్రి మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి నా దేవా. నా తండ్రి, కడవరి దినాల్లో ఉన్నాము. వాక్యము చేత మమ్మలను మేము సిద్ధపరచుకోవలసిన పని ఎంతో ఉంది నాయన. నీ పరిశుద్ధ మాటలను నాయన మీ దాసురాండ్రు నాయన మాకు వినిపిస్తూ వివరిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆ శ్రద్ధ నిర్లక్ష్యము నిద్రమొత్తం ఎక్కడ రాకుండా లేకుండా చేసి యేసయ్యా మీ ఆత్మ చేత ఒక్కొక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ కొందనాలు అయ్యా, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ వాతావరణము నాయన ఈ సన్నిధిలో నెలకొల్పమని ప్రార్థిస్తున్నాను. ఆత్మదేవా మీకే వందనాలు నాయన, మీకే స్తోత్రాలు నాయన. తీసుకొచ్చిన స్థానిక బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మమ్మలను కూడా నా ప్రభువా మా ప్రయాణాల్లో క్షేమం ఇచ్చి నడిపించినందుకు వందనాలు. నిలవబడబోతున్న మీ దాసురాలను ప్రభువా మీరు ఆత్మతో నింపండి. బలమును శక్తిని దయచేయండి నాయన. నాకు మాకు ఏమి అవసరమై ఉన్నవో నీ మాటలు ఈ దినము మీ దాసురాలలో నుండి బోధించండి ప్రభువా. ఇంకా మేము దిద్దుకోవలసినవి ఆత్మీయ జీవితంలో ఎంతో ఉంది నాయన. మమ్మల్ని సరిచేయండి, చక్కపరచండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. సరిచేసే మీ వాక్యము నా తండ్రి అయ్యా మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము బ్రతికిస్తుంది అంటున్నారు. మా బాధలు అదే నెమ్మదిస్తుందని నీ లేఖనం సెలవిస్తుంది కనుక ఆ విధమైన సహాయమును మా ప్రభువా ఈ దినము మీ దాసురాల్లో మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. మేము ఎంతగా విన్నాను, ఎంతగా సరి చేసుకున్నాను నా దేవ, ఇంకా మిగిలి ఉంటుంది మా జీవితము నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయం ఇచ్చినందుకు మీకెన్నో వందనాలు చెల్లిస్తూ అనాథుడు నా రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన ఆంటీకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇంత మంచిగా ఇక్కడ జరుగుతుంది స్త్రీల కూడిక అనుకున్నారు ఎవరైనా? చాలా వర్షాలు కదా, వర్షాలు అంటున్నారు, తుఫాన్ అంటున్నారు. కానీ దేవుని కృపను బట్టి మీరు అందరు ప్రార్థన చేశారు. అందరూ సహవాసంలో వాళ్ళు పెద్దలు అందరూ కూడా ప్రార్థన చేశారు. వారందరి ప్రార్థనలను బట్టి చక్కగా మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు.
అందరూ కూడా అన్యమనస్కంగా ఉండొద్దు. చాలా దూరం నుండి, హైదరాబాద్ నుండి ఇంత వర్షమైనా కూడా చక్కగా పిలవగానే దేవుని సేవకురాండ్లు వచ్చారు. వారు చెప్పేది మీరు చక్కగా విని వాక్యానుసారంగా జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. మన మధ్యలో వినోలియా గారు ఉన్నారు. వారు హైదరాబాద్లో సొంతగా వాళ్ళకి ఓన్గా చర్చి ఉంది. దేవుని సేవకురాలు, సేవకుని భార్య. చక్కగా స్త్రీలకు మంచిగా వాక్యాన్ని చెప్పగలిగేవారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు నందు ప్రతి ఒక్కరికి కూడా ప్రాముఖ్యంగా ఈ అవకాశం దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే స్థానిక సంఘ కాపరికి, వారి కుటుంబానికి ప్రభు నామంలో వందనాలు. ముఖ్యంగా ఆంటీ ప్రతిమ గారి ద్వారా దేవుడి యొక్క అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరినీ చూడటము, స్త్రీల సహవాసాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అనంటే మనం ఈ విధంగా కూడుకొని దేవుని వాక్యమును విని దేవునిలో ఎదగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే మన వెనకాల చాలా సపోర్ట్ని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి చక్కగా మార్తా వలె కాకుండా మరియల వలె ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యము వినడము, ఆయన దగ్గర నుండి నేర్చుకోవడం అనేది ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప అవకాశం. సో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ఆయనకు హృదయపూర్వకంగా వందనాలు. ఈ సమయంలో మనము వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని మనము నేర్చుకుందాం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన పోలికలో దేవుడు సృష్టించుకున్నాడు అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృష్టించి ఉన్నాడు. తన పోలికలో, తన స్వరూపమందు అని అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటి? మన పిల్లల్ని కనుక మనం చూసినట్లయితే అచ్చం వాళ్ళ అమ్మ పోలికలు, వాళ్ళ నాన్న పోలికలు అని అంటూ ఉంటారు కదా. సో మనల్ని చూసినప్పుడు మన సృష్టికర్త యొక్క పోలికల్ని మనము కలిగి ఉన్నాం. ఎలాంటి పోలికలు? ఆయన లాంటి ముక్కు మనకుందా? ఆయన లాంటి కళ్ళు ఉన్నాయా అంటే కాదు. ఎందుకు అంటే దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన పోలికలో అంటే ఆయన మనతో పంచుకునేటువంటి గుణ లక్షణాల్లో కొన్ని లక్షణాల్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఆ యొక్క గొప్ప ఆధిక్యత కదా. కాబట్టి అందులో ఒకానొక లక్షణము, ఒకానొక క్యారెక్టర్ ఏంటి అని అంటే భావోద్రేకాలు కలిగిన వారిగా దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే సృష్టి అంతట్లో కూడా ఈ భావోద్రేకాలు అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం జంతువుల్లో చూసినా, చెట్లల్లో చూసినా ఈ భావోద్రేకాలు మనం కనుక్కోలేం. మనిషి యొక్క ముఖ కవలికలు దాదాపు 58 ప్రత్యేకమైన ముఖ కవలికల్ని మీరు ఈ రోజుల్లో వాట్సాప్ చూస్తూ ఉంటే ఏదైనా చెప్పాలి అని అంటే నవ్వును కనిపిస్తారు కదా. కోపం వచ్చినప్పుడు కోపము, తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి అన్నప్పుడు వందనాలు, ఇట్లాంటి ఇమోజీస్ అన్నీ కూడా వస్తానంటే మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకోవడానికి ఈ భావోద్రేకాలు అనేవి మనకి చాలా సహాయపడతాయి. మనకు భావోద్రేకాలు కనుక లేకుండా ఉన్నట్లయితే మీరు ఆలోచన చేయండి, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానా, కోపంగా ఉన్నానా? ఎలా చెప్తున్నారు? మీరు నిద్రపోతే కూడా నేను చెప్పగలను. మీరు ఎవరు నిద్రపోవట్లేదు, చాలా మెలకువగా ఉన్నారు ఇప్పుడు. అంటే మన యొక్క ముఖ కవలికల ద్వారా ఆ యొక్క భావోద్రేకాలని వ్యక్తపరుచుకునేటువంటి వరాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ భావోద్రేకాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం. ఆయన పంచుకునేటువంటి లక్షణాల్లో ఒకానొక లక్షణము మానవులుగా మనం కలిగి ఉన్నది ఏదైనా ఉందా అంటే అది మనము భావోద్రేకాలు కలిగిన వారిగా దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. ఈ భావోద్రేకాలు వరము, ఈ భావోద్రేకాలు మంచివి, మనల్ని మనం వ్యక్తపరచుకోవడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో వీటిని గనక మనం సరిగా ఉపయోగించకపోయినట్లయితే చాలా నష్టాన్ని మనం ఎదుర్కొంటాం. అందులో ఈ రోజున ప్రత్యేక రీతిగా ఇప్పుడు అలాగే మధ్యాహ్నం సెషన్లో కొన్ని భావోద్రేకాలని మనము చూసుకుందాం. ఏ విధంగా మనము దాన్ని వ్యక్తపరుస్తామో
వాక్యము ఎలా వ్యక్తపరచాలి అని చెప్తుంది. ఆ భావోద్రేకాల వల్ల కలిగే నష్టాలేంటి, దాన్ని ఎలా మనం స్వాధీనం చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము నేర్చుకుందాం. మన భావోద్రేకాలు మనపై అధికారం చేయడానికి మనము అనుమతించకూడదు. ఒకవేళ మనం గనక అలా అనుమతిస్తే మనము, మన కుటుంబానికి, మన చుట్టుపక్కల మనం చాలా నష్టాన్ని చేకూర్చే వారిగా మనము ఉండిపోతాం. కాబట్టి భావోద్రేకాలు మనల్ని స్వాధీనపరచుకోవడం కాదు, కానీ దేవుని వాక్యము ద్వారా మన భావోద్రేకాల్ని మనము ఎలా స్వాధీనపరచుకోవాలో దేవుడు చక్కగా తన వాక్యంలో మనకు పొందుపరిచి ఉన్నాడు. మార్టిన్ లూథర్ గారు ఏమని చెప్తారు అని అంటే, ప్రతి స్త్రీ కూడా దేవుని గురించినటువంటి అవగాహన, ఆలోచన ఏదైతే కలిగి ఉందో మన జీవిత విధానం కూడా అలాగే ఉంటుందంట. దేవుని గురించి మనము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, దేవుడు అంటే ఎవరు, దేవుని యొక్క లక్షణాల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో మన జీవితంని ఆ విధంగా మనము జీవిస్తాము అని ఆయన చెప్పారు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మేము వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాం. సో ట్రైన్ని నడిపించేటప్పుడు ఆ ఇంజిన్ తర్వాత ఆ పైలట్ కనుక అక్కడ ఉండి తను నడిపిస్తే అది సరైన పట్టాల మీద వెళ్ళగలుగుతుంది. ఒకవేళ ఆయన్ని దింపేసి నేను నడుపుతాను అని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చాలామంది ప్రాణాలకి నష్టం వస్తుంది. అదే ఉదాహరణ మన జీవితంలో గనక మనం చూసుకున్నట్లయితే, మన జీవితము అనే ఈ యొక్క రైలుని నడిపించడానికి ఆ యొక్క సీట్లో, డ్రైవర్ సీట్లో మన యొక్క భావోద్రేకాలని కూర్చోబెట్టకూడదంట. ఒకవేళ ఆ యొక్క స్థలంలో మన భావోద్రేకాల్ని గనక ఉంచినట్లయితే మన జీవితం అనే ఈ రైలు కూడా పట్టాలు తప్పే అవకాశం ఉంది. మీరు ఆలోచన చేస్తే చాలా నష్టము మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఎన్నో ప్రాణహాని, ప్రాణ నష్టాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, జీవితాలు విచ్ఛిన్నమైపోవడం మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే, మొదటిగా మనిషి తనకు తాను అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క వాక్య సహాయంని మనం తీసుకోకుండా నష్టాన్ని తీసుకొస్తాను. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థన చేసుకుందాము, ప్రభువా నా యొక్క సింహాసనంలో మీరుండండి, నా జీవితాన్ని మీరు నడిపించండి అనే దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటూ మనము ముందుకు వెళ్దాం. ఈ యొక్క భావోద్రేకాలు అనేవి నేను చెప్పినట్లుగా చాలా మంచివి. దేవుడు మనకు అదొక వరంగా ఇచ్చి ఉన్నాడు. అయితే దాంట్లో మొట్టమొదటిగా ఈరోజు మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, కోపము మంచిదా చెడ్డదా? మీరు చెప్పాలి. చెడ్డది అని కొన్ని వినిపిస్తున్నాయి నాకు, మంచిది అనడం ఓకే. సో మీ అభిప్రాయాన్ని మీరు తెలియపరిచినందుకు థ్యాంక్ యూ. అసలు ఈ కోపము అనేది ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, నేను ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నేను ఒక గురి కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ అది జరగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాకు కోపం వస్తుంది. ఈరోజు మార్నింగ్ మమ్మల్ని తీసుకొని వచ్చేటప్పుడు భరత్ బ్రదర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ తరచూ ఆ ట్రైన్ గేట్ పడిపోతూ ఉంటుందంట. సో వచ్చేటప్పుడు గేట్ పడొద్దు అని అనుకుంటూ ఉండి గేట్ పడింది అనుకోండి, ఏమవుతుంది? కోపం వస్తుంది అక్కడ వెయిట్ చేసే క్రమంలో కదా. ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని అందరూ బాగా వినాలి, చాలా దూరం నుంచి వచ్చారు, నిద్రపోకుండా వినాలి అని నేను ఆలోచన చేశాను అనుకోండి, సడన్గా నేను చూసినప్పుడు ఎవరైనా ఆవలించారనుకోండి, ఏం జరుగుతుంది? మేము ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు చూడండి నిద్రపోతున్నారు అని కోపం వస్తుంది. ఆ కోపము మీ సమస్య కాదు, నా సమస్య. ఎందుకు అనంటే, నా ఆలోచనను నేను కలిగి ఉన్నాను, పలానా వాళ్ళు నిద్రపోకూడదు అనేసి. ఒకవేళ నేను ఆ గురినే కలిగి లేకుండా ఉన్నట్లయితే నాకు అక్కడ కోపము రాదు. కాబట్టి ఒక మంచి దైవజనుడు లారీ క్రాఫ్ట్ గారు ఏమని చెప్తారు అని అంటే, ఏదైనా బ్లాక్ అయితే మన ఆలోచనలో, అప్పుడు వెంటనే మనకి కోపం వస్తుంది. సో ఈ కోపం మంచిదా చెడ్డదా అన్నప్పుడు మీరు కొంతమంది మంచిది అన్నారు, కొంతమంది చెడుది అన్నారు. మొట్టమొదటిగా ఈ కోపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, కోపము మంచిది కాదు, చెడుది కాదు. ఎందుకు అనంటే, వాక్యంలో మనం ఏం చదువుతామో, కోపపడుడి కానీ, ఒకవేళ కోపం చెడ్డదైతే దేవుడు కోపపడమంటాడా మనల్ని? కోపపడుడి అని అన్నప్పుడు అక్కడ మనకి కోపపడాలి అని ఆజ్ఞాపించబడలేదు, కానీ ఆ కోపం అనేది మనకు వస్తుంది. ఎందుకు అనంటే, అదొక భావోద్రేకం.
మీరు బాధపడొద్దు ఏడవద్దు అని అన్నాను అనుకోండి, ఏడవకుండా ఉంటామా బాధ కలిగినప్పుడు? ఎందుకు? అది ఒక భావోద్రేకం. మనకు లోపల జరిగే ఆ బాధని వ్యక్తపరచడానికి ఏడుపుని మనము ఉపయోగిస్తాం. అలాగే ఈ కోపము అనేది మంచి చెడు అని కాదు, కానీ ఇది ఒక భావోద్రేకము, దేవుడిచ్చినటువంటి వరం. అందుకే నేను ముందు చెప్పినట్లుగా ఒకవేళ ఈ కోపాన్ని కనుక మనం సరిగా ఉపయోగించుకోకపోయినట్లయితే చాలా నష్టం మనకి జరుగుతుంది. ఎందుకు కోపం వస్తుంది మనకి? నేను చెప్పినట్టు మనకి ఏదైనా ఆలోచన చేసినప్పుడు అది జరగకపోతే కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అని అంటే, నేను చాలా అణుచుకున్నానండి కోపము అని అంటారు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, నేను చాలా కోపం తట్టుకోలేనండి, నాకు కోపం వస్తే గనక నేను చాలా ఓపిక కలుగుతాను, కానీ కోపం వస్తే గనక చాలా కష్టము, నేను తట్టుకోలేను అని చెప్తా ఉంటారు. అంటే రెండు రకాలుగా ఇక్కడ ప్రజలు కోపాన్ని ఏ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారో మనకు తెలుస్తుంది. అయితే చాలామంది నేను కోపము అణుచుకున్నాను అని అంటారు కదా. మీరందరూ స్త్రీలు కదా, ఇంట్లో మన కుక్కర్స్ ఉంటాయి కదా, ప్రెషర్ కుక్కర్స్. ఏం జరుగుతుంది? ఆ ప్రెషర్ లోపల ఉండి విజిల్ వస్తుంది మనకి. ఆ విజిల్ అనేది ఏంటి అని అంటే, లోపలున్న ప్రెషర్ అంతా బయటకు వస్తుంది. ఒకానొక రోజున మనం కూడా ఎన్నిసార్లు తట్టుకోవాలి, నేను ఎంత అని సహించాలి, ఎంత అని భరించాలి అని మనం కూడా ఒకానొకసారి అలా బయటపడిపోతూ ఉంటాం. సో రెండు రకాలుగా ప్రజలు ఈ యొక్క కోపాన్ని వ్యక్తపరిచేది మనము చూస్తాము. అయితే వాక్యానుసారంగా లోపల అణుచుకోవడం అనేది సరైనదా? ఎందుకు అనంటే, ఆ కోపాన్ని గనక మనం డీల్ చేయకపోతే అసలు ఎందుకు వస్తుంది, ఏం జరిగింది, నేను ఎలా ప్రతిస్పందించాను అని గనక మనం ఆలోచన చేయకపోయినట్లయితే బయట కోపం వ్యక్తపరిచే వారికి సంబంధాల్లో సమస్య వచ్చేస్తుంది కదా. బాగా కోప్పడే వారితో ఉండడం ఇష్టం అవుతుందా మనకి? చాలా భయం వేస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు, ఎక్కడ గొడవ అయిపోద్దో, టక్కని ఏం మాట అనేస్తారో అని. కోపం తట్టుకునే వాళ్ళకి బయట కలిగే నష్టానికంటే స్వతహాగా వాళ్ళ హృదయము, వాళ్ళ శరీరంలో కూడా చాలా నష్టం వస్తుంది. మేము చాలాసార్లు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము స్త్రీలకి దగ్గరకు వచ్చినప్పుడు. సో వాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చదివినప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, కడుపులో వచ్చే అల్సర్స్ కానీ, తర్వాత గుండె గాబరా పడ్డం కానీ, కొన్ని శారీరకంగా వచ్చే రుగ్మతలు కూడా కోపం వల్లనే వస్తున్నాయి. కాబట్టి ఈ రెండు విధానాలు వాక్యానుసారమైనవి కాదు అని మనము నేర్చుకోవాలి. ఒకసారి ఏం జరిగిందంటే, బిల్లీ సండే అనే ఒక దైవజనుని దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఆవిడేమని చెప్పారంటే, అయ్యా నాకు చాలా కోపం వస్తుంది, నేను కోపం వచ్చినప్పుడు ఆ కోపం అంతా నేను బయటకు చూపించేస్తాను, అప్పుడు కానీ నేను ఫ్రీ అవుతాను, నా అసలు కోపం లోపల పెట్టుకోవడం నా వల్ల కాదు, నేను మొత్తం బయటకు చూపించిన తర్వాత నేను బాగుంటాను అని అనిందంట ఆమె. సో ఆమె ఆ విధంగా అన్నప్పుడు ఆయన ఏమని చెప్పారు అని అంటే, ఈవిడ ఎలా ప్రవర్తిస్తున్నారు అని అంటే, గన్తో షూట్ చేసేసాను నేను, ఇక తర్వాత నేను దాన్ని ఉపయోగించాను అని సాఫీగా చెప్పుకుంటారా ఎవరైనా? గన్ని మనము ఉపయోగించి షూట్ చేసినప్పుడు చాలా నష్టం జరుగుతుంది అక్కడ. సో ఆ కోపాన్ని ఆ విధంగా బయలుపరచడం కూడా అంత నష్టాన్ని చేకూరుస్తుంది అని మనము తెలుసుకోవాలి. సో వాక్యములో నుంచి మనం స్త్రీలమే కదా, కాబట్టి స్త్రీలను గురించే ఉదాహరణలు మనం చూసుకొని వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించారు. సో వాక్యం చెప్పినట్లు కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే కోపం అనేది మీకు వస్తుంది, అది ఒక భావోద్రేకము. ఆ కోపం వచ్చినప్పుడు మీరు పాపం చేయొద్దు అని అంటే మీ ప్రతిస్పందనని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే వాక్యంలో చూసుకున్నట్లయితే హామాను, ఎస్తేర్ కాలంలో హామాను ఇశ్రాయేలీలకి శత్రువుగా అక్కడ మనము చూస్తాము. అయితే ఈ హామాను వలన తనకి కోపం వచ్చింది. ఎందుకు అనంటే, ఆయన వచ్చినప్పుడు మొర్దెకై ఆయనకి నమస్కారం చేయాలి అని అనుకుంటాడు కదా. మీ అందరికీ ఈ యొక్క స్టోరీ బాగా తెలుసు. నమస్కారం చేయాలి అని అనుకున్నప్పుడు దినదినము తను మొర్దెకైని చూసినప్పుడు మొర్దెకై నమస్కరించట్లేదు. ఎందుకు అనంటే, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తప్ప వాళ్ళు ఎవ్వరికి కూడా నమస్కారం చేయరు. అలాంటిది హామానుకి లోపల ఒక గురి ఉంది, నాకు అందరూ నమస్కారం చేయాలి అని. ఎప్పుడైతే మొర్దెకై ఆయనకి నమస్కారం చెయ్యలేదో ఆయన ఏం చేశాడో,
కోప్పడి అరిచేసి ఊరుకోలేదండి. ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ హామాను మొర్దెకైని చంపేయాలనుకున్నాడు. తీరా చూస్తే మొర్దెకై రాజుకి చాలా సహాయం చేసిన వ్యక్తిగా, మంచి స్థానంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి మొర్దెకై ఒక్కరిని చేస్తే ఏం లాభము, ఇజ్రాయేలీలందరినీ కూడా చంపేయాలి అని ఆయన చాలా పగడ్బందీగా పన్నాగం వేసి ఇజ్రాయేలీలందరినీ హతమార్చేందుకు ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. చూసారా కోపం ఎంత దారితీసిందో? ఆ విధంగా ఉన్నప్పుడు ఎస్తేర్కి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఎస్తేరు రాణి యొక్క స్థానంలో ఉంది. తన ప్రజల్ని చంపుతా అని అన్నప్పుడు రాణి ఏ విధంగా ప్రతిస్పందించాలి? కోపం రాకపోయి ఉండొచ్చా? చాలాసార్లు స్త్రీలుగా మనం ఏం చేస్తామంటే, మనల్ని ఏమన్నా తట్టుకుంటాం మనం, అవునా కాదా? పిల్లల్ని లేకపోతే మన కుటుంబాన్ని ఏమన్నా అంటే మనం తట్టుకోలేము, చాలా కోపం వస్తుంది మనకి. ఇక్కడ ఎస్తేర్ని కనుక మనం గమనించినట్లయితే తన యొక్క ప్రజల్ని చంపేయాలి అని అనుకున్నప్పుడు నార్మల్గా చూస్తే తనకేం రావాలి? కోపం రావాలి. రాణి స్థానంలో ఉంది కాబట్టి తను ఏం చేయాలి? వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ ఇచ్చేసి హామానునే హతమార్చాలి. కానీ ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, దేవుని యొక్క ఉద్దేశ్యము ప్రణాళిక నెరవేర్చే స్త్రీగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆమె ఏ విధంగా చేసింది అని అంటే, ఆమె వెంటనే కోప్పడి తనకు వచ్చిన మాటలన్నీ మాట్లాడేసి హామాన్ లాగా ఆ యొక్క కుయుక్తితో పన్నాగాల్ని ఆమె ప్లాన్ చేయలేదు, కానీ ఆమె ప్రార్థన చేసింది. తర్వాత మనం ఆ కోపాన్ని ఎలా డీల్ చేయాలో అనే దాంట్లో ఆ విషయాన్ని మనము చూసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 20 వచనాల్లో ఈ విధంగా ఉంది. యాకోబు 1:19 నుండి 20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇది మన జీవితాల్లో గనక చూసుకున్నట్లయితే ఎలా నెరవేరుతుంది ఇది? ఈ రోజుల్లో మనం చెప్పాలి అని అంటే, వినుటకు నిదానించే విధంగా ఉన్నాం, మనం మాట్లాడుటకు వేగిరపడే విధంగా ఉన్నాము, కోపించుటకు వేగిరపడే విధంగా ఉన్నాం. ఈ వాక్యానికి అచ్చం ఉల్టా జీవిస్తూ ఉన్నాం మన జీవితాల్లో గనుక. కోపించుటకు నిదానించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కోపపడుడి కానీ పాపము చేయకుడి అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ మన జీవితాల్లో ఈ రోజున మాట్లాడుటకు వేగిరపడేవారుగా ఉన్నాం. కోపం వస్తే ఎంతమంది ఆలోచించి మాట్లాడతారు? చాలాసార్లు మనం క్షమాపణ అడిగినప్పుడు ఏం చెప్తామో, అమ్మ సారీ అమ్మ ఏదో కోపంలో అనేశాను అంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కోపపడుటకు నిదానించాలి అనంట. మనం ఏం మాట్లాడుతున్నామో, మన చాలాసార్లు కోపం వచ్చినప్పుడు తలకెక్కింది అంటారు కదా కోపము. ఆ కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి, ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ దేవుని యొక్క వాక్యము మనకి ఆజ్ఞాపిస్తుందండి. దేవుడు ఇది ఒక ఆప్షన్గా ఇవ్వలేదు. అమ్మా మీకు కోపం వస్తే చూడండి, జాగ్రత్త, మాట్లాడితే నిదానంగా మాట్లాడండి అని చెప్పట్లా. ఇక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది మనకి, కోపపడేటప్పుడు మనము నిదానించేవారిగా ఉండాలి అనేసి. సామెతలు 15:1 ఈ విధంగా ఉంది. సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. క్రోధము, కోపము ఈ రెండు కూడా కోపమునికి పర్యాయ పదాలే. క్రోధము అంటే మరి ఎక్కువగా తీవ్రమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా మృదువైన మాట ఏం చేస్తుంది? క్రోధమును చల్లారుస్తుందంట. ఎప్పుడైనా ట్రై చేశారా అది మీరు? చాలాసార్లు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పడిపోయే విషయంలోనే మనం ఉంటాం. నొప్పించు మాట కోపమును, ఎవరైనా మనకి నొప్పిస్తే ఏం జరుగుతుంది? కోపం వస్తుంది. నాకు కోపం తెప్పించకు అని అంటూ ఉంటాం, పిల్లలతో అంటూ ఉంటాం, ఇంట్లో వారితో అంటూ ఉంటాం మామూలుగా. ఎందుకు అని అంటే అది నొప్పించే మాటగా ఉన్నప్పుడు మనకి కోపం వస్తుంది. 1 సమూయేలు 25వ అధ్యాయము ఇప్పుడు మనం చదవము, మీరు రాసుకొని ఇంటి దగ్గర తీరిగ్గా ఈ యొక్క అధ్యాయాన్ని గనక చదివినట్లయితే ఇక్కడ మనకి అబిగయీలు కనిపిస్తుంది కదా. ఆమె ఎవరు? రూపసి అంట, జ్ఞానురాలంట. కానీ ఆమె భర్త దానికి
వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి నాబాలు. తనెట్లాంటి వాడు? మొరటువాడు, త్రాగుబోతు, మూర్ఖుడు అనే వాక్యం సెలవిస్తుంది. అలాంటి భర్తతో ఈ అబిగయీలు ఎంత జ్ఞానంగా తన యొక్క కుటుంబాన్ని కొనసాగించిందో మనం చూడాలి. ఒకానొక సమయంలో దావీదు ఈ యొక్క నాబాలు దగ్గరికి తన పనివారిని పంపించి ఒక సహాయం కోసం వేడుకున్నప్పుడు చాలా కోపం వచ్చే విధంగా, దావీదుకి కోపం రేపే విధంగా నాబాలు మాట్లాడతాడు. అసలు ఎవరు? ఈ రోజుల్లో చాలామంది రాజు దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే రెచ్చగొట్టినట్లు ఉంటుంది కదా, అలా మాట్లాడుతున్నాడు ఈ నాబాలు. అప్పుడు దావీదుకి చాలా కోపం వచ్చి ఏం జరుగుతుంది, అసలు ఆ ఇంట్లో ఎవరిని కూడా ఉండనీయకుండా చంపేయాలి అని వాళ్ళు బయలుదేరుతా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పనివాడు అబిగయీలు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్తాడు. చెప్పి, మన యజమానుడు మూర్ఖుడు, ఆయన ఎవ్వరి మాట వినడు, ఆయన మాట్లాడడమే ఇంపార్టెంట్, ఎవ్వరి మాట వినడు, కాబట్టి మీరే ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు ఏం చేస్తుంది అబిగయీలు? నాబాల్ దగ్గరికి వెళ్ళేసి, అసలు నీకు బుద్ధి ఉందా? నీ వల్ల ఎంత నష్టం చేస్తుంది మనకి, అందరు చంపేయడానికి వస్తున్నారు, చూడు ఇప్పుడు చచ్చిపోతామని అనిందా? ఏమనుంది వాక్యంలో? ఆమె తడవు చేయకుండా వెంటనే గిఫ్ట్స్ని తీసుకొని వెళ్ళి దావీదు మహారాజుని ఎదుర్కొనడానికి వెళ్ళి ఆమె తన యొక్క మంచి మాటలు తన యొక్క జ్ఞానమును ఉపయోగించి ఆ యొక్క కోపము చల్లారి మరి ఆ కుటుంబానికి నష్టం రాకుండా ఆమె ప్రవర్తించడం నీ యొక్క అధ్యాయంలో మనము చూస్తాము. తన కోపం రాకపోయి ఉండొచ్చా? మీరు అబిగయీలు స్థానంలో ఉండండి, కోపం రాకపోవచ్చా? ఎన్నిసార్లు భర్తల వల్ల కోపం వస్తుంది, ఎన్నిసార్లు పిల్లల వల్ల కోపం వస్తుంది. మనం బాగానే ఉంటాం కానీ వేరే వాళ్ళు చేసే దానివల్ల కోపం వస్తుంది. అయినా కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి అనే దేవుని యొక్క వాక్యము ఉదాహరణలతో సహా మనకి చక్కగా వివరించబడి ఉంది. కాబట్టి ఆమె యొక్క మృదువైన మాట తన యొక్క కోపమును, క్రోధమును చల్లార్చింది. మీరు ట్రై చేసి చూడండి, మనం ఎంత దేవునిలో ఉంటామో అంతగా శోధన మనకి వస్తూ ఉంటుంది కదా. కానీ ఈ కోపం అనేది ఇంకా భయంకరమైనటువంటి విషయం. మనం అనుకోవచ్చు, నేను కోపంలో ఎవరిని చంపను, నేను కోపంలో గట్టిగా మాట్లాడను అని. కానీ సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం, కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడడానికి మనకు అధికారం ఉండదు. ఒక్కొక్కసారి భర్తల పైన అమ్మో మళ్ళీ వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, ఎక్కడ నువ్వు భర్త పైన అరిచావు అని అన్నప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ, అంత మనకి అధికారం లేదు. కాబట్టి సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాము అనంటే సనుగుతూ ఉంటాం. మన కోపం అంతా కిచెన్లో చూపిస్తాం. మనం గిన్నెలు వాడేయడమో, పిల్లల్ని కొట్టడమో, లేకపోతే రకరకాలుగా మన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఇంకో విధంగా కూడా మన కోపాన్ని ప్రదర్శిస్తాం. ఎలా? సనుగుతాము. సనుగడము కూడా పాపము. కొంతమంది సనగడం వలన మరణానికి గురి అయ్యారు అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రతిస్పందనలు దేవుని వాక్యానుసారమైనవి కాదు అని మనము తెలుసుకోవాలి. వేరే వాళ్ళు ఏదో మనకు కోపం తెప్పించడం కాదు, కానీ ఆ కోపంలో ఎలా ప్రతిస్పందించాలో ఎవరి చేతుల్లో ఉంది? కోపం తెప్పిస్తారు, తెప్పించడం వరకే వాళ్ళకి కంట్రోల్ ఉంది. కానీ ఆ కోపంలో ప్రతిస్పందించే అధికారం ఎవరికి ఉంది? మనకుంది. మీరు నాకు కోపం తెప్పిస్తే తెప్పియడం వరకే, కానీ నేను అరిచేటట్టు, నేను కొట్టేటట్టు మీరు చేస్తున్నారా నన్ను? నేనేమన్నా రోబోనా? కాదే, నాకు కూడా ఉంది. స్వతహాగా నేను నిర్ణయం తీసుకునే ఆలోచన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నేను ఎలా ప్రతిస్పందించాలి, వాక్యానుసారంగా ప్రతిస్పందిస్తున్నానా లేదా అని మనము ఆలోచన చేయాలి. 2 రకాలు చెప్పాను నేను. ఎట్లా? కొంతమంది బయటకు చూపిస్తారు, కొంతమంది లోపల పెట్టుకుంటారు. లోపల పెట్టుకునేది కూడా నష్టమే అని మనము తెలుసుకోవాలి. ఓకే, అయితే ఈ కోపాన్ని మనము ఎలా స్వాధీనం చేసుకోవాలి? ఇలా కోపం వచ్చినప్పుడు మనము ఎలా ప్రతిస్పందించాలి? అరవద్దంటున్నారు, సనగద్దంటున్నారు, గునగద్దంటున్నారు, గట్టిగా మాట్లాడద్దంటున్నారు. ఏం చేసేది ఈ కోపాన్ని? ఎలా స్వాధీనం చేసుకోవాలి? పాపం చేయకుండా ఎలా ఉండాలి? స్త్రీల్లో చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మేము అనేకమైన యవన స్త్రీలు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కాల్స్ చేసి ఏం చెప్తా ఉంటారంటే, అక్క ఇలా ఇలా జరిగింది ఇంట్లో, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అంటారు.
సరైన ప్రతిస్పందన అది కాదు. ఇంకొంతమంది తీవ్ర స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఇక నేను ఉండను, ఈయనతోని నేను విడాకులు ఇచ్చేస్తాను అని అంటారు. కొంతమంది అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన కోపం నుండి. అది వాక్యానుసారమైనది కాదు అని మనము తెలుసుకోవాలి. సమస్యలు మనకు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఇలా ప్రతిస్పందించడము సరైనది కాదు. కోపం వచ్చినప్పుడు మనము నిర్ణయాలు తీసుకోకూడదు. ఏమని చేస్తూ ఉంటాం కోపం వచ్చినప్పుడు? ఇంకెప్పుడు మీతో మాట్లాడను, నేనేమనను ఇప్పుడు మిమ్మల్ని, కానీ జీవితంలో మీతో మాట్లాడను. అలాంటి నిర్ణయాల్ని మనము తీసుకోకూడదు. కోపం వచ్చినప్పుడు నిర్ణయాల్ని కూడా మనము తీసుకోకూడదు. అదే సమయంలో పిల్లలతో కోపం వచ్చినప్పుడు కోపంలో పిల్లల్ని కొట్టద్దు. ఒకవేళ యవ్వన మదర్స్ తల్లులు ఇక్కడ ఉన్నట్లయితే, లేకపోతే ఈ విధంగా పిల్లల్ని మనం చూసుకునే విషయంలో కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరి మీద కోపం వచ్చినా కొన్నిసార్లు పాపం పిల్లల మీదకి వెళ్ళిపోతుంది అది కదా. ఈపు విమానం మోత మోగిద్ది వాళ్ళకి. మన కోపంకి వాళ్ళు బలే అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల పైన చాలా ఎక్కువసార్లుగా తల్లులు కోపపడుతూ ఉంటారు. భర్త పైన కోపము, పని దగ్గర కోపము, అక్కడిక్కడ కోపం అంతా కూడా పిల్లల పైన తీరుస్తూ ఉంటాం. కానీ పిల్లలు దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం. మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఉపయోగించే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడు మనల్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానాన్ని చక్కగా చూసుకొని తిరిగి ఆయనకు అప్పగించాలి. కానీ కొంతమంది తల్లులు పిల్లల్ని చాలా భయంకరంగా మాట్లాడతారు. అసలు నువ్వు ఎందుకు పుట్టావు నా కడుపులో అంటారు. ఎంత భయంకరమైన మాట అండి అది. కోపంలో ఆ మాట అనే అధికారం మనకుందా? పిల్లలు పుట్టినంతసేపు పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తాం. పుట్టిన తర్వాత ఎందుకు పుట్టావు అని అంటారు. పుట్టిన తర్వాత నీ వల్ల నాకు చాలా నష్టం అంటారు, నీ వల్ల నాకు సుఖం లేదు. ఈ పదాలన్నీ కూడా దేవుని బిడ్డలుగా మనం ఉపయోగించేటువంటి పదాలు కానే కాదు. నేను యేసుక్రీస్తులోకి వచ్చిన మొదటి కొన్ని సంవత్సరాల్లో ముఖ్యంగా నాకు చాలా చాలా కోపం ఉండేది. నేను ఎవరు ఒక్క మాట అంటే కూడా మా ఇంట్లో మేము 6గురము, ఇద్దరు అమ్మాయిలు 4 అబ్బాయిలు. సో నాకు మా అన్నయ్యలు చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకు ఏదైనా కోపం వచ్చి నేను ఏదైనా అనాలి అని అంటే 10 అనేసేదాన్ని. సో నన్ను ఎవరైనా చూస్తే అమ్మో ఆమెనా అనే భయంకరంగా, నేను అది గొప్ప చెప్పుకోవట్లేదండి, సిగ్గుపడుతున్నాను ఆ విషయంలో. అలా ఉండేదాన్ని. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాక్యము ద్వారా నేను ఈ విషయంలో మార్పుని చూడగలిగాను. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు నన్ను నేను హతమార్చాలి అని కూడా అనుకున్నాను. ఒకసారి ఫినాయిల్ తాగేశాను. మూర్ఖత్వం నాది. కోపం వచ్చినప్పుడు ఆ క్షణంలో మనం తట్టుకోకుండా అలాంటి నిర్ణయాలు చాలా నష్టానికి దారితీస్తాయి. కాబట్టి మనం ఆ విధంగా ఉండడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మనము ప్రతిస్పందించే విధంగా మనము ఉండాలి. ఈ నిర్ణయాలు వెంటనే తీసుకోకూడదు. కొంత సమయాన్ని మనం ఇవ్వాలి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కాస్త సమయాన్ని మనము ఇవ్వాలి. ఆగి ఆలోచన చేయాలి, ఆగి ప్రార్థన చేయాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే మనము మాట్లాడకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే మనము నిర్ణయాలు తీసుకోకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే మనల్ని మనము శపించుకోకూడదు. మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడి, ఎవరు మనమో దేవుని యొక్క సృష్టి. ఆయన తన వెలపెట్టి రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆయన కొనుక్కొని ఉన్నాడు. ఆయన సొత్తు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాంటి మనల్ని మనం కూడా శపించుకునే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. ప్రాణం ఇచ్చింది ఆయన. మన జీవితాలపైన, మన ప్రాణాలపైన ఆయనకు మాత్రమే అధికారం కలిగి ఉంది అని మనము తెలుసుకోవాలి. అదే సమయంలో కోపం వచ్చినప్పుడు మనము ఎదుటివారి నుండి పొందుకోవాలి అని డిమాండ్ చేయొద్దు. అంటే ఆ మాత్రం చేయలేవా నువ్వు? చాలాసార్లు తల్లుల దగ్గర ఈ విధంగా చేస్తూ ఉంటాం. నేను మా మొదటి బాబు పుట్టినప్పుడు సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడప్పుడే కదా, ఫస్ట్ తల్లులు అయినప్పుడు ఏమీ తెలియదు కదా బిడ్డను ఎలా చూసుకోవాలో కూడా. సో నాకు చాలా కష్టం అవుతుంది ఆ టైంలో. మా మమ్మీ ఉదయమంతా పని చేసి పాపం ఆవిడ నిద్రపోతున్నారు నైట్. మా బాబు నైట్ నిద్రపోకుండా భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అటు పక్క చూస్తే మా మమ్మీ నిద్రపోతూ ఉంటే భయంకరమైన కోపం వచ్చేసి మా మమ్మీని లేపి ఆ రాత్రి తిట్టిన రోజు నాకు ఈ రోజుకి గుర్తుంది. దేవుని సన్నిధిలో నేను క్షమాపణ అడిగాను ఆ విషయంలో. మా మమ్మీని కూడా అడిగాను.
నాకేం అధికారం ఉంది మా మమ్మీని తిట్టడానికి? ఆమె నాకు చేయాలా? నన్ను కనింది కాబట్టి ఆమె చేయాల్సిన అవసరం ఉందా? చాలాసార్లు పిల్లలు తల్లుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నువ్వు తల్లివి కాదా, ఇది చెయ్యవా అని అంటూ ఉంటారు. కోపంలో తల్లులే కాదండి, మనం ఎవరి దగ్గర నుంచి ఏది డిమాండ్ చేయలేం. డిమాండ్ అంటే ఏంటి? మనము బయటకు వెళ్ళి డబ్బులు ఇచ్చామనుకోండి, డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తామో, ఎంత వెల చెల్లించామో అంత క్వాలిటీ, నాణ్యతను మనం పొందుకోవాలని డిమాండ్ చేస్తాం. మీరు ఇచ్చిన డబ్బుకి సరైన సరుకు మనకు దొరకలేదనుకోండి, ఏం చేస్తామో, డబ్బులు ఇవ్వలేదా నేను అని అడుగుతాం. మనము ఈ జీవితంలో ఎవరిని డిమాండ్ చేయలేం. ఎవరిని, భర్తల్ని కావచ్చు, తల్లిదండ్రుల్ని కావచ్చు, సొంత రక్తం పంచుకొని పుట్టిన అన్న చెల్లెలు అక్క తమ్ములని కావచ్చు, మనము డిమాండ్ చేయలేము. కానీ చాలాసార్లు కోపంలో మనుషులు ఆ యొక్క విచక్షణను కోల్పోయి డిమాండ్ చేస్తూ ఉంటాం. జాన్ పైపర్ గారు అనే ఒక దైవజనుడు ఏమని చెప్తారు అని అంటే, దేవుడు సృష్టికర్త, మనము సృష్టి. ఆయన మనకి ఏది ఇచ్చినా కానీ కేవలం ఆయన కృపలోనే ఇచ్చాడు. చాలాసార్లు మనల్ని మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటాం. చూడండి, నా జీవితంలో అన్ని కష్టాలే, నా జీవితంలో ఇది బాగలేదు, అది బాగలేదు, ఆమెను చూడండి అన్నీ బాగున్నాయి, ఆమెకి నాకే ఎందుకు ఇలా అనేసి. దేవుడు మనకి ప్రాణం ఇచ్చాడు, ఆయన ప్రాణం పెట్టి మన కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అంతకు మించిన వరం ఈ జీవితంలో మనకి ఏది కూడా అవసరం లేదు. కానీ అంతకు మించి మనం ఏది పొందుకున్నా కానీ కేవలం ఆయన కృపలోనే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు దీనికి అర్హత ఉంది, ఇది నా హక్కు అని మనం తలంచుకోవడానికి లేదు. ఒకవేళ అలాంటి స్వభావం కనుక మనం ఉన్నట్లయితే మనం ప్రజల నుంచి డిమాండ్ చేస్తాం. కాబట్టి మనం ఆ విధంగా డిమాండ్ చేయలేము. సో నేను చెప్పాను కదా, ఈ కోపం విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. కోపం వస్తే మాటలు అనేయడము, తర్వాత వెళ్ళి సారీ చెప్పడము, మళ్ళీ అనేయడము, మళ్ళీ వెళ్ళి సారీ చెప్పడము. ఒకానొక సందర్భంలో ఏమైపోయిందంటే, నేను ఏడుస్తే కూడా నా ఏడుపుకి వాల్యూ లేకుండా అయిపోయింది. ఎందుకు అనంటే, ఈమె కోప్పడుతుంది, మాటలు అనేస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఆ సమయంలో నేను ప్రభు దగ్గర మొనపెట్టుకోవడం ప్రారంభించాను. మా హస్బెండ్తో నేను మాట్లాడి, అండి ఈ విషయంలో నేను స్ట్రగుల్ అవుతున్నాను, నేను కోప్పడాలని పడట్లేదు, నేను ఈ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమని అన్నారు అనంటే, ఈ శోధన విషయంలో, ఈ యొక్క శోధన ఏదైతే వస్తుందో, ఈ శోధన విషయంలో ఎంతగా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ భయంకరమైన శిలువ యాతన గుండా వెళ్ళేటప్పుడు, దానికి ముందు హెబ్రీ పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో ఆయన రోదనతో, మహారోదనతో అంట, ఆ మహారోదన ప్రభు దగ్గర నువ్వు చేస్తున్నావా అని అడిగారు. ప్రభువా, ఈ విషయంలో నేను ఎంతగానో స్ట్రగుల్ అవుతున్నాను, నాకు కోపం వస్తుంది, నీ నామానికి కీర్తి కలిగేటట్లుగా నేను జీవించట్లేదు, నా వల్ల చాలా నష్టాన్ని, ప్రజల్ని నేను గాయపరుస్తున్నాను, ఇది నాకు చేయాలని లేదు అని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోవడం ప్రారంభం చేశాను. మొరపెట్టుకోవడం అంటే ఒకానొకసారి అడిగి వదిలేయడం కాదు, పొందుకునే అంతవరకు కూడా దేవుని దగ్గర అడగడం. మొరపెట్టడం అంటే ఏంటి? బ్రతిమలాడుకోవడం, ఏడవడం. చిన్నపిల్లలు ఏదైనా కావాలంటే ఏం చేస్తారు? మారం చేస్తారు కదా, ఏడుస్తారు ఇచ్చేదాకా. వాళ్ళు ఎలా ఏడుస్తారు అంటే ఇక మనకు అర్థమవుతుంది ఎలా ఏడుస్తారో. దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా ఈ విషయంలో నాకు సహాయం కావాలి, నేను ఈ పాపాన్ని జయించాలి, నాకు కృప చూపించు అని దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా, అంటే మొరపెట్టుకున్న రోజే నాకు అంతా దేవుడు మాయం చేసేసి అలా జరగలేదు. కానీ మళ్ళీ కొన్ని అనుభవాల గుండా దేవుడు తీసుకువెళ్ళి నేర్పించి ఆయన నన్ను మారుస్తూ వస్తున్నాడు. ఆ శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒకానొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం చనిపోయారు, మన పాపాలని క్షమించే అధికారం ఆయనకు ఉంది. అలాగే ఆ పాపంని జయించే శక్తిని కూడా దేవుడు నీకు నాకు ఇవ్వగలడు. ఆమెన్. ఆ పాపముని జయించే శక్తిని దేవుడు మనకి ఇవ్వగలడు. ఈ యొక్క కోపంలో మనం ప్రతిస్పందించినప్పుడు, పాపము చేసే విషయంలో ఒకవేళ మనం జీవిస్తూ ఉన్నట్లయితే, దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉన్నట్లయితే, మన ప్రభువు ఆ శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ పాపము పైన జయాన్ని ఆయన నీకు నాకు నిశ్చయంగా దయచేస్తాడు. పాపముని జయించుటకు శక్తి ఇవ్వమని దేవుణ్ణి అడగడము కరెక్టా రాంగా?
మీరు వాక్యానుసారంగా ఏది అడిగినా నేను ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడికి మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా జవాబు వస్తుంది. మనకి కొన్ని జవాబులు వస్తాయో రావో అర్థం కాదు కదా. కొన్ని జవాబులకి దేవుడు వేచి ఉండమంటాడు. కానీ ఈ కొన్ని ప్రార్థనలు ఏవైతే ఉంటాయో దేవుడు మనకు ఖచ్చితంగా జవాబునిస్తాడు. కాబట్టి ఏం చేయాలి మనము? మొదటిగా ఇది ఒక భావోద్రేకము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మో నేను పాపం చేసేస్తున్నానని మనల్ని మనం నిందించి కూరుకుపోవడానికి దేవుడు వాక్యం ఇవ్వలేదు మనకి. ప్రభువా, ఈ కోపం అనేది నీవు నాకు ఇచ్చి ఉన్నావు, నేను దీన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి మనం అడగాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా కోపం వచ్చింది తెలుసా? ఏం చేశారు ఆయన? మనకు తెలుసు ఆయన మందిరంలో అది నీతితో కూడినటువంటి కోపం. ఆయన కోపంలో పాపం చేయలేదు. ఆయన కోపంలో అసలు ఏ మాత్రం కూడా దేవునికి ఘనహీనంగా ప్రవర్తించలేదు. అలాంటి కోపము రావచ్చు. కానీ చాలాసార్లు అలాంటి కోపం ఎప్పుడైనా వచ్చిందా అండి మనకి? ఆలోచన చేస్తే రోజులో చాలాసార్లు కోప్పడుతూ ఉంటాం, చాలాసార్లు వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ విషయంలో దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఇది దేవుడిచ్చినటువంటి భావోద్రేకము అని గుర్తించి, ప్రభువా నేను ఇలా ప్రతిస్పందించకుండా నాకు సహాయం చేయమని దేవుణ్ణి మనము వేడుకోవాలి. దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే ఎవరిని కూడా మనము డిమాండ్ చేయకూడదు. ఎవ్వరు మనకి ఇచ్చే హక్కుని మనము ఈ యొక్క జీవితంలో పొందుకోలేదు. ఏది పొందుకున్నా కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మన కుటుంబంలో ఉండే ఆశీర్వాదాలు, సంఘంలో ఉండే ఆశీర్వాదాలు, ఈ జీవితం అనే వరము ఆయన కేవలం కృపలో మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. మనం ఎవరి దగ్గర నుంచి పొందుకునే హక్కు మనకి లేదు. కేవలము మనము రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు సహాయం అవసరం. ఏం చేయాలి? నేనే అన్ని పనులు చేయాలి, అంట్లు దోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు చిమ్మాలి, వంట చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలా? నువ్వేం హెల్ప్ చేయవా? పిల్లల పైన అరవడం, భర్త పైన అరవడము స్త్రీలుగా మనము తరచు చేసేటువంటి పని కావచ్చు. కానీ వాళ్ళు చేయాల్సినటువంటి డిమాండ్ని మనము చేయలేం. హక్కు లేదు మనకి. సహాయం కోసం మనము ప్రాధేయపడాలి. కొంచెం ప్లీజ్ ఈ విధంగా సహాయం చేయగలరా? అలా అడిగితే చేయరా? వాళ్ళు చేయకపోవచ్చు కూడా. అయినా కానీ కోపం రావద్దు మనకి. చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్నిసార్లు మనం మాట్లాడే విధానంలోనే కరిగిపోతారు ఎదుటి వ్యక్తులు కదా. ఒకవేళ ఆ విధంగా జరగనప్పటికీ కూడా మేము చాలాసార్లు కౌన్సిలింగ్ చేసినప్పుడు, అక్క నువ్వు ఇలా అనమన్నావు, నేను ఇలాగే అన్నాను కానీ ఏం మార్పు లేదు అని అంటే, నువ్వు మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తూ చేయడం కాదు, ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను అని మనము గుర్తుంచుకోవాలి. మనం ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? ఏమి తిరిగి పొందుకోవాలనుకుంటున్నాము? అవతల వ్యక్తి యొక్క మార్పు కాదు, దేవుడు మహిమపరచబడతాడు. నేను ఈ విధంగా సనక్కుండా ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. నా ఇంట్లో భర్తతో పిల్లలతో ఈ విధంగా మాట్లాడకుంటే దేవుడు మహిమపరచబడతాడు. సంఘంలో నా తోటి సహోదరులతో నేను ఈ విధంగా సమాధానం లేకుండా ఉంటే దేవునికి ఘనత రాదు. కాబట్టి సమాధానం వెతికి దాన్ని వెంటాడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కోపాన్ని పక్కన పెట్టివేసి సమాధానాన్ని ఎప్పుడైతే నేను వెతికి వెంటాడుతానో తద్వారా నా జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది అని మనం తెలుసుకొని ఆ విధంగా ప్రతిస్పందించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రతిస్పందన. ఓకే, సో మొదటిది ఏంటి? మొదటి భావోద్రేకము కోపం. రెండవది ఏంటి అని అంటే, ఇది కూడా చాలాసార్లు ప్రతిరోజు బహుశా మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఏంటండి? భయం. ఏంటి? భయం. ఎంతమందికి భయం లేదు ఇక్కడ? ఇంతమంది ఉన్నారు కదా, మళ్ళీ మీ అందరికీ ఒకటే భయం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం, ఒక్కొక్కరికి ఎన్నో భయాలు ఉంటాయి, రకరకాల భయాలు. ఇక్కడ కూర్చున్న మన అందరిలో కూడా రకరకాల భయాల్ని మనము కలిగి ఉంటాము. ఏదైనా ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో అనే భయం మనకి ఉంటుంది. భవిష్యత్తును గురించినటువంటి భయం, ఆరోగ్య విషయంలో భయం, డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ ఏమొస్తాయో అని భయం,
ఎగ్జామ్లో బిడ్డలు ఫెయిల్ అయితే ఎలాగా అనే భయం, బిడ్డలు రక్షణ పొందకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అనే భయం. ఇప్పుడు మీరు చూస్తే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మన దేశానికి ఏమైపోతుందో అన్న భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. చిన్నపిల్లలకి కూడా భయాలు ఉంటాయి తెలుసా. ఎల్కేజీ పిల్లలకి కూడా పాపము భయాలు ఈ రోజుల్లో. హోంవర్క్ చేయకపోతే భయం, టీచర్ ఏమంటుందో అని. సో ప్రతి ఒక్కరము ఒక్కొక్క భయం గుండా మనము వెళ్తూ ఉన్నాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఇద్దరు యాత్రికులు, అంటే వీళ్ళు అడవుల్లోకి, గుట్టల్లోకి, కొండల్లోకి వెళ్ళి, మీరు డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటారు కదా, సో అక్కడికి వెళ్ళి అన్నీ కనుక్కుంటూ ఉంటారు కొత్త కొత్త విషయాల్ని. అలా ఒకసారి వాళ్ళు వెళ్తారు, ఇద్దరు స్నేహితులు ఉండి వెళ్తారు, అడవికి వెళ్తారనమాట. వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్న టైంలో వాళ్ళకి ముందుగానే గైడ్ ఇస్తారు, అంటే పలానాది జరిగితే మీరు ఇలా ఉండాలి అని చెప్పి గైడ్ ఇస్తారు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు గైడ్ చదువుతారు, చక్కగా వెళ్ళిపోతారు, మంచిగా అన్నీ చూసుకుంటూ ఉంటారు, చెట్లు చేమలు గుట్టలు అన్నీ చేస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళ ఎదురుగా ఒక సింహం వచ్చింది. అడవిలో మరి సింహాలు కాకపోతే ఏముంటాయి, సింహం వచ్చింది. సింహం వచ్చినప్పుడు ఒక స్నేహితుడు బిగుసుకుపోయాడు భయంతో. ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, ఇంకో స్నేహితుడు అన్నాడు, నువ్వు కదలకు, అలాగే ఉండు, నువ్వు చదవలేదా, కదలకు అంటాడు. చదివావు కదా, నువ్వు కూడా చదివావు కదా. అవును, మన ఇద్దరం చదివాం కానీ సింహం చదవలేదు కదా అంట. అదొక భయం. మనం చదివాము, ఎందుకో మనం ఎలా తప్పించుకోవాలి అని. చూసారా, మనిషి భయము ఒకదానికి ఇంకొకటి దారితీస్తూ ఉంటుంది. సింహం చదవలేదు కదా కాబట్టి అది మనకి అటాక్ చేస్తుందేమో అనే భయము ఉంటుంది. చాలాసార్లు మనుషులకి కూడా మనం భయపడతా ఉంటాం. వాళ్ళేమనుకుంటారో, దేవుడి కంటే ఎక్కువగా మనుషులకి భయపడుతూ ఉంటాం మనం. దేవునికి కూడా అంత భయపడం వాస్తవానికి చెప్పాలంటే. ఈ యొక్క భయాలు మన జీవితంలో రాజ్యం వెళ్తా ఉన్నాయి. వాక్యంలో నుండి 3 స్త్రీలను నేను మీకు చూపిస్తాను. ఈ 3 స్త్రీలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రభావితంగా దేవుడు ఈ స్త్రీలని వాడుకున్నాడు. ఎవరై ఉంటారు? ఒకే ఒక వ్యక్తి జీవితంలో 3 స్త్రీలని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆ స్త్రీలు చాలా ధైర్య సాహసాలు చేశారు. ఈ మధ్యకాలంలో మీరు కనుక న్యూస్ చూస్తున్నట్లయితే, సోఫియా ఖురేషి అని ఒక పోలీస్, ఆమె సాహసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆమె పోరాడే విధానం కావచ్చు, ఆ యొక్క యుద్ధ వాతావరణంలో ఆమె తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సో వాక్యంలో గనక మనం చూసుకున్నట్లయితే ఈ 3 స్త్రీలు కూడా చాలా సాహసాన్ని కనపరిచారు. వాస్తవానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి చాలా భయాందోళనకి దారి తీసేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా రాజు యొక్క ఆజ్ఞను వాళ్ళు లెక్క చేయకుండా దేవునికి భయపడి వాళ్ళు ఈ యొక్క కార్యాలు చేసి ఉన్నారు. వీళ్ళ గురించి నిర్గమకాండం 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం 29వ వచనం. 17వ వచనంలో ఈ విధంగా ఉంది. అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. అదే నిర్గమకాండం 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమనుంది అని అంటే, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. సో మీకు అయిపోయి ఉంటుంది ఎవరో ఈ వ్యక్తి. ఎవరండి? మోషే జీవితంలో ఆయన యొక్క లోకంలోకి రావడానికి మొదటిగా మంత్రసానుల్ని దేవుడు వాడుకున్నాడు. అయితే వాళ్ళకి ఆజ్ఞ ఏమొచ్చింది? మగపిల్లలు పుడితే వాళ్ళని, ఈ హెబ్రీ స్త్రీలకి మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేయాలి అని చెప్పారు. ఆజ్ఞ ఎవరి దగ్గర నుంచి? రాజు దగ్గర నుంచి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మనకి ఏదైనా ఆజ్ఞ ఇచ్చారనుకోండి, మీరు అసలు వెళ్ళొద్దు, ఈ ప్లేస్ నేమ్ ఏంటి, మోపర్కి వెళ్ళొద్దు, మీరు మోపర్కి వెళ్తే మీకు చంపేస్తాము అని అన్నారు అనుకోండి, ఈరోజు ఎంతమంది ఉండే వాళ్ళమో ఇక్కడ, మేము కూడా మరి. కానీ ఇక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. దేవునికి భయపడి చాలా చక్కగా వాళ్ళు తెలివిని ఉపయోగించి అక్కడ మోషే పుట్టడానికి కారణంగా మనము చూస్తాము.
అదే వ్యక్తి జీవితంలో ఇంకొక స్త్రీని మనం చూస్తాం. ఎవరామా? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా ఉంది. హెబ్రీ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, పైన చూసినట్లయితే వాళ్ళకు దేవునికి భయపడ్డారు, ఇక్కడ వీళ్ళు ఈ స్త్రీ రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఎంత అద్భుతం అండి! అసలు చిన్నపిల్లల్ని దాచిపెట్టడము అది సాధ్యమేనా? మన పక్కింట్లో పిల్లలు ఉంటే కూడా మనకు వాళ్ళు పుట్టారని తెలియకపోయినా ఏడుపుతో అర్థమైపోతుంది చిన్నపిల్లలు ఉన్నారు అని. వాళ్ళు ఏడుస్తే మామూలుగా ఏడవరు, చాలా గట్టిగా ఏడుస్తారు కదా. అలాంటిది 3 మాసములు దేవునికి భయపడి ఆ యొక్క శిశువును చూసి ఈ యొక్క తల్లి దాచిపెట్టిందంట. ఏ రాజు గురించి భయం లేదా ఆమెకి? ఎంతో మంది పిల్లల్ని చంపేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ బిడ్డను వదిలిపెట్టకపోతే కుటుంబం అంతటికీ నష్టం రావచ్చు. కానీ ఇక్కడ ఈ యొక్క బిడ్డ ఏం చేసిందంటే దేవునికి భయపడింది. దేవునికి భయపడి ఆమె దేవునికి ఇష్టానుసారమైనటువంటి పని ఇక్కడ జరిగించడంని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడిన వ్యక్తి ఏ మనిషికి భయపడరంట. నీతిమంతులు సింహము వలె ధైర్యము కలిగి ఉంటారు అని సామెతల్లో ఉంది. ఈ రోజున అనేక రకరకాల భయాలు ఇక్కడ మీకు చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉండొచ్చు. నా జీవితంలో కూడా నన్ను చాలా వేధించినటువంటి భయం మరణ భయం. ఎందుకు అనంటే నా జీవితంలో 5 చాలా సన్నిహితుల్ని నేను కోల్పోవడం జరిగింది. మరణ భయం అనేది నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి భయం. ఎప్పుడు ఏం జరుగుతుందో, నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడ ఏ యొక్క ఆపదలో పోగొట్టుకుంటానో, ఏ యాక్సిడెంట్లో పోగొట్టుకుంటానో, వాళ్ళు బయటకు వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు నాకు భయం. నా భర్త విషయంలో, నా పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో చాలా భయపడుతూ చాలా సంవత్సరాలు బ్రతికి ఉన్నాను నేను. అయితే మేము ఒకానొక సందర్భంలో సంఘంలో హెబ్రీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రికలో దేవుని యొక్క వాక్యము నాకు గొప్ప విడుదలని కలుగజేయడము నేను గమనించాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలివాడయ్యాడు? ఎందుకు ఆయన మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చాడు అనంటే మనకి ఈ యొక్క పైపైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి కాదండి. ఆయన నిన్ను ఆర్థికంగా దీవించాలి అని అంటే ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. అక్కడే కూర్చొని దీవించవచ్చు మనల్ని. ఆరోగ్యం ఇవ్వాలి అని అంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అక్కడే కూర్చొని దీవించవచ్చు. కానీ ఆయన యొక్క లోకంలోనే ఒక ప్రణాళికతో వచ్చాడు. ఎందుకంటే పాపం వలన మరణం సంభవించింది మనకి. కాబట్టి అన్ని భయాల కంటే కూడా మించినటువంటిది మరణ భయం. ఆ మరణ భయానికి దాస్యంలో ఉండిపోయింది మానవుల యొక్క జీవితం. ఆ మానవుల యొక్క జీవితాన్ని మరణ భయం నుండి విడిపించడానికి, మరణం నుండి విడిపించడానికి ఆయన శరీర మాంసములు ధరించుకొని యొక్క లోకంలోకి రావడంని మనము చూస్తూ ఉన్నాం. అంత గొప్ప మరణ భయాన్నే జయించిన దేవుడు నీకు నాకున్న భయాల్ని ఆయన విడిపించలేడా? నేను ఉదయకాల ధ్యానాల్లో 1 సమూయేలు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వినిన కథనే కావచ్చు, కానీ ఆ కథ చదివినప్పుడల్లా నాకు రోషం పొడుచుకొస్తుంది. దావీదు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్తాడు? సజీవుడైన దేవుణ్ణి ఎదిరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటా అని అడుగుతాడు. ఎంత ధైర్యం అండి! రాజు అడుగుతాడు, నువ్వు చిన్నగా ఉన్నావు కదా, ఎలా జయిస్తావు అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? నేను నా తండ్రి మందను కాచేటప్పుడు ఎలుగుబంటి వస్తే చీరేశాను, సింహం వస్తే చంపేశాను, నేను ఈ యొక్క ఫిలిస్తీయుడు ఎంత అని అంటాడు. ఆ ధైర్యం ఉందా అండి మనకి? ఈ పరిస్థితి ఎంత నాకు? నా దేవుడు మరణ భయాన్ని నాకు
విడిపించాడు, ఆ దాస్యం నుంచే విడిపించాడు. ఈ పరిస్థితి ఎంత? ఈ పరిస్థితిలో నుంచి నన్ను విడిపించడానికి దేవుడు సమర్థవంతుడు. ఒకవేళ విడిపించకపోయినా ఆయన దాని గుండా తీసుకువెళ్ళి ఆయన విజయాన్ని మనకి ఇస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క మంటల్లో వాళ్ళని వేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? రాజా, ఈ యొక్క మంటల్లో నుండి విడిపించడానికి మా దేవుడు సమర్థవంతుడు. విడిపించకపోయినా, ఒకవేళ విడిపించకపోయినా రాజా మేము ఆ దేవుణ్ణే సేవిస్తాము అని చెప్తారు. ఆయనకు ఆ సామర్థ్యం ఉందండి. ఈ భయాలన్నీ కూడా మన దేవునికి చాలా చిన్నవి. ఆయన మనల్ని విడిపించగలడు. కానీ ఒకవేళ ఆయన ప్రణాళికలో దేవుడు మనకి ఏదైనా అనుమతిస్తే కూడా వాటి గుండా వెళ్ళే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పేతురు భయపడతాడు. ఎప్పుడు? యేసుక్రీస్తుని చూసినప్పుడు కాదు, చుట్టూ ఉన్న అలల్ని చూసినప్పుడు. కానీ ఎప్పుడైతే ఆయన వైపు చూస్తాడో ఆయన నడిపిస్తాడు. ఒకవేళ మనం పడిపోయే పరిస్థితుల్లో ఉంటే కూడా వెంటనే ఆయన మనకి చేయి అందించి లేవనెత్తే దేవుడిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి, భయాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము టెన్షన్ పడిపోయి బీపీ ఎక్కువైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వద్దు. దేవుని యొక్క వాగ్దానాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే భయపెడతారు వేరే వాళ్ళని. అమ్మో నాకు భయం వేస్తుంది, అమ్మో నాకు టెన్షన్ అంటే ఎదుటి వాళ్ళకు కూడా టెన్షన్ వచ్చేస్తుంది. దైవికమైన స్త్రీలుగా, సజీవమైనటువంటి దేవుని కలిగినటువంటి స్త్రీలుగా మనము ఆ భయాన్ని జయించగలగాలి. చాలాసార్లు ఏం చేస్తారు? అమ్మకు చెప్పొద్దు, టెన్షన్ పడుతుంది అని అంటారు కదా. అని మనం అమ్మల్లా ఎలా ఉండాలి? మా అమ్మకు చెప్తే ప్రార్థన చేస్తుంది, మా అమ్మకు చెప్తే దేవుని దగ్గర వేడుకుంటుంది, సహాయం చేస్తుంది, మంచి ఆలోచన చెప్తుంది అనే అమ్మలుగా మనం ఉండాలి, అనే సహోదరులుగా మనం ఉండాలి. ఏది వచ్చినా కానీ మనతో షేర్ చేసుకుంటే, ఎందుకు అనంటే ఆ ధైర్య సాహసాల్ని మనము మన ఆత్మీయ జీవితాల్లో మనము ప్రతిరోజు కనపరిచే విధంగా మనము ఉండాలి. అన్నిటికీ మించినటువంటి మరణ భయాన్ని ఆయన జయించి ఉన్నాడు. ఒకవేళ ఈ రోజున నువ్వు ఎలాంటి భయంతో ఇక్కడ కూడి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృపను మనము వేడుకుందాము. ఆయన మనకి సహాయం చేస్తాడు. సో ఈ భయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే పాటలు పాడుకోవాలి, ఆరాధన చేయాలి. పౌలు శీలలు ఏం చేశారు? వాళ్ళు బ్రతికుంటారో లేదో తెలియదు, విడిపించబడతారో లేదో తెలియదు, అయినా కానీ వాళ్ళని ఏం చేశారు? ప్రాణాలతో ఉంటారా అన్న ఆలోచన. మీరు ఆలోచన చేయండి, అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తామండి? ఈరోజు కాశ్మీర్లో అదే పరిస్థితి కావచ్చు నాకు తెలిసి. కంటిన్యూస్గా వాళ్ళు గన్ శబ్దాలు వింటా ఉన్నారు, బాంబుల శబ్దాలు వింటా ఉన్నారు. ఎప్పుడు ఏ బాంబు మా ఇంటి మీద పడుతుందో అన్న విధంగా వాళ్ళు ఉంటున్నారు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు భయం ఉండొచ్చు వాళ్ళకి, రేపటిని గురించి, భవిష్యత్తుని గురించి భయం ఉండొచ్చు, జైల్లో నుంచి బయటపడతారో లేదో అన్న భయం ఉండొచ్చు. కానీ వాళ్ళు పాటలతో దేవుణ్ణి స్తుతించారు, పాటలతో దేవుణ్ణి ఆరాధించారు. ఎంతమంది ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఎప్పుడు ఆరాధిస్తాం మనము? దేవుడి గురించి తెలిసినప్పుడు. కాబట్టి ఈ భయాన్ని ఎదుర్కోవాలంటే ఏదో నేను ఇప్పుడు పాట పాడంగానే భయం పోతుంది అనే మంత్రాలు, పాటలు కాదు మనవి. దేవునితో సంబంధం మనం కట్టుకోవాలి, సహవాసాన్ని మనం కట్టుకోవాలి. నేను ఆంటీని కలిసి మార్చ్ నెలలో నేను కలవడం జరిగింది. సో మార్చ్ నెలలో నాకు అంతకుముందు జనవరిలో ఆంటీ కాల్ చేసినప్పుడు మామూలుగా కాల్లోనే తెలుసు. మార్చ్లో నేను ఫస్ట్ టైం చూశాను, తర్వాత మొన్న సెకండ్ టైం, శనివారం రోజు సెకండ్ టైం చూశాను. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు కొంత సమయం గడపగలిగినప్పుడు ఇంకొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. ఇంకొంతగా మా ఫెలోషిప్ జరిగింది, సహవాసం. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకరికి ఒకరము ఇంకా అర్థం చేసుకోగలుగుతున్నాం. దేవునితో కూడా ఈ రోజున మనం ఎన్నో సంవత్సరాల క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, ఎంతగా తెలుసు మనకు దేవుడి గురించి. ఆయనతో సహవాసం చేస్తా ఉన్నప్పుడు నీ దేవుడి గురించి నీకు ఎంత తెలుసు? నువ్వు ఆరాధించాలి అని అన్నప్పుడు ఆ ఆరాధనకు యోగ్యుడైన దేవుని గురించి నీకు తెలుసా? సముద్రానికే సరిహద్దులు నియమించినటువంటి దేవుని గురించి నీకు తెలుసా? శూన్యంలో సృష్టిని చేసినటువంటి దేవుని గురించి నీకు తెలుసా? అసాధ్యమును సాధ్యంగా చేయగలిగే దేవుని గురించి నీకు తెలుసా?
మరణము నుంచి విడిపించుటకు శక్తి గల దేవుని గురించి నీకు తెలుసా? ఒకవేళ మనం తెలుసుకుంటేనే ఈ విధంగా ప్రతిస్పందించగలుగుతాం. కాబట్టి మన భయం పోవాలంటే ప్రతిరోజు ఆయనతో మంచి సంబంధాన్ని మనం కట్టుకోవాలి. ఉదయాన్నే లేచి ఏదో పాస్టర్ గారు అడుగుతారమ్మా వాక్యం చదివావా అంటే చెప్పడానికి చదవడం కాదు, నాతో దేవుడు మాట్లాడాలి. ఈరోజు నేను దేవుని గురించి తెలుసుకోవాలి. ఇంకో విషయం, దావీదు కీర్తనల్లో మనం చాలా చూస్తూ ఉంటాం కదా. దావీదు ఏమంటాడు? దయామయుడు అంటాడు, కీర్తనీయుడైన యెహోవా అంటాడు, మహోన్నతుడు అని అంటాడు. ఈ పదాలన్నీ మనం వాడుతున్నాం, కానీ అవి ఆయన దగ్గర నుంచి వచ్చినవి. ఈరోజు నీ దేవుని గురించి నువ్వు వివరించి చెప్పాలి అంటే ఏమని చెప్తావు? ఒకవేళ దేవుని గురించినటువంటి మంచి అవగాహన మనం కలిగి ఉంటే ఆ అవగాహన ద్వారా ఇలాంటి భయాల్ని మనము జయించగలుగుతాము. సో పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. ఇంకొకటి ఏం చేయాలి భయాన్ని జయించడానికి అని అంటే ఈ యొక్క వాక్యంని మనం కంఠస్థం చేయాలి. ఏం చేయాలండి? వాక్యంని. ఎంతమంది కంఠస్థం చేయడం ఇష్టం? మీరు చాలా యథార్థంగా ఉన్నారు, మీకు థ్యాంక్ యూ. కష్టమే కంఠస్థం చేయడం కదా. ఎందుకు కష్టం కంఠస్థం చేయడం మనకి? ఓకే, ఎందుకు మనం కంఠస్థం చేయము? కొంచెం గట్టి చెప్పరమ్మా. అలక్ష్యము, అదే అన్నారా? శ్రవంతి గారు వీళ్ళు మాట్లాడచ్చు కదా, పర్మిషన్ ఇచ్చారండి. పాప మా ఏడో మాట్లాడద్దు అన్నట్టుగా మీరు కాము కూర్చున్నారు. చెప్పండి, పర్వాలేదు. ఎందుకు మనం కంఠస్థం చేయము? కంఠస్థం ఎందుకు చెయ్యము? ఎందుకు చెయ్యట్లేదు? ఓకే, నిర్లక్ష్యము, అవును. ఇంకా గుర్తుండదు అని అనుకోవడము, నాకు అంత జ్ఞానం లేదండి వాక్యం నేను ఎట్లా కంఠస్థం చేయాలి అని అనుకుంటాము. చదువు రాదు, సమయం లేదు కదా. చాలా రీజన్స్ ఉన్నాయి మనకి వాక్యం కంఠస్థం చేయకుండా ఉండడానికి. కానీ ఈ వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటేనే కదా ఇవన్నీ మనం జయించగలుగుతాం. మరి ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి అని అంటే కంఠస్థం చేయాలి. కంఠస్థం చేయాలంటే పదే పదే చదవాలి. పదే పదే చదవాలంటే సమయం వెచ్చించాలి. అంత సమయం ఎక్కడుంది మనకి కదా? సమయం మనకి లేదు. మా సంఘంలో మేము చాలాసార్లు ఈ విషయంలో మా హస్బెండ్, మా పాస్టర్ గారు చెప్తా ఉంటారు, అమ్మ పలానా వాక్యం కంఠస్థం చేయండి అని అన్నప్పుడు గుర్తులేదు. ఎందుకు అని అంటే వాక్యం చదవట్లే. ఎందుకు చదవట్లే అంటే అయ్యా పొద్దున పోయి సాయంత్రం ఎప్పుడో వస్తాము, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులు, వంట పనులు, మాకెక్కడిది సమయం అన్నప్పుడు ఏం చెప్తారనంటే, ఒకవేళ మీకు వారంకి 1000 రూపాయలు ఇస్తాను, ఒక వాక్యం కంఠస్థం చేయండి అని అన్నప్పుడు ఏం చేస్తాం మనము? ఆ మధ్యకాలంలో డ్వాక్రా గ్రూప్లో సైన్ చేయడానికి, అంటే సైన్ చేస్తే మనకు చాలా లాభాలు ఉంటాయి. సో సైన్ చేయడం రానోళ్ళు కూడా చదువు ఆ సైన్ చేయడానికి మాత్రం, సంతకం చేయడానికి మాత్రం నేర్చుకున్నారు కదా. ఎలా వచ్చింది? దానికోసం వీళ్ళు నేర్చుకున్నారు, టైం పెట్టారు, సంతకం నేర్చుకున్నాం. ఎందుకు? ఆ లాభం మనకు తెలుసు. నేను ఇది చేస్తే నాకు చాలా లాభాలు ఉన్నాయి. మనకు ఏదైనా లాభం వస్తే చేయడానికి మనము ఇష్టపడతాం కదా. విచారకరంగా ఈ వాక్యంలోని లాభాలు మనకు తెలియదు. ఈ రోజున ఎన్ని లాభాలు ఉన్నాయో వాక్యంని మన హృదయంలో దాచుకోవడం వలన. ఎంత మేలు పొందుతామో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వలన. ఇవి తెలియకపోవడం వలన మనము ఈ ఎక్స్క్యూజెస్ అన్నీ కూడా ఇస్తాం. గుర్తులేదు అంటాం కదా, మనము అంటాం కదా చాలాసార్లు. ఎవరైనా ఏదైనా మాట అన్నారు అనుకోండి, ఎంతమంది మర్చిపోయారు ఇప్పటికీ? ఎప్పుడు అన్నారు, ఏ చీర కట్టుకొని అన్నారు, ఎవరున్నప్పుడు అన్నారు, ఎంత గట్టిగా అన్నారు, ఏమేం మాటలు, ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకునే మనకి ఎంత జ్ఞాపక శక్తి ఉంది. మీరు ఆలోచన చేయండి. మీరు లేదనుకుంటున్నారు కదా, నేను నిరూపిస్తున్నాను మీ జ్ఞాపక శక్తి ఉంది అని. ఒకవేళ ఇవి మర్చిపోయి ఉంటే సరే, మీకు లేదని నేను ఒప్పుకుంటాను. మర్చిపోయామా మనము? చాలా గుర్తుంటాయి. కాబట్టి ఉంది, జ్ఞాపక శక్తి ఉంది. ఏంటంటే మనం ఉపయోగించుకోవట్లేదు. అది ఎలా ఉపయోగించుకోవాలంటే ఈ వాక్యంని మన హృదయంలో దాచుకోవాలి. ఆ యొక్క జ్ఞాపక శక్తి, ఆ సమయము, ఈ యొక్క శ్రేష్టమైన దానికి మనం వెచ్చించినప్పుడు ఈ భయాలన్నిటినీ కూడా మనము
పరుగులు పట్టించవచ్చు. మన దేవుడి గురించి తెలియకపోతేనే మనము భయపడతాం. మన దేవుని గురించి తెలియకపోతేనే కోపం వచ్చినప్పుడు ఎలా పడితే అలా ప్రతిస్పందిస్తాం. ఇది తెలియాలి అని అంటే మనం వాక్యముని చదువుకోవాలి. అదేవిధంగా మనం ఏమేం చేయొచ్చు అని చెప్పాను భయాన్ని జయించడానికి. ఒకటి, ఇప్పుడు మీరు చెప్పాలి అని నేను గురి పెట్టుకున్నాను అనుకోండి, నాకు కోపం వచ్చేస్తుంది. కాబట్టి మీరు చెప్పకపోయినా పర్వాలేదు, ట్రై చేయండి. ఏం చేయాలి? మనము ఆరాధన చేయాలి. వండర్ఫుల్. తర్వాత స్తుతించాలి. వెరీ గుడ్. తర్వాత వాక్యముని కంఠస్థం మనము చేయాలి. తర్వాత వాక్యంలో నుంచి ఇలాంటి గొప్ప దైవజనుల స్టోరీస్ని మనము తెలుసుకోవాలి. ఎవరెవరు ఇలాంటి సాహసాలు చేశారు, ఎలా చేశారు వాళ్ళు, నేను నా పరిస్థితిలో ఎలా చేయగలను? ఓకే, మోషే తల్లి ఈ విధంగా చేసిందా? మోషే జీవితంలో ఇంకొక వ్యక్తి కూడా సాహసాన్ని కనపరిచింది. ఎవరు ఆవిడ? మోషే వాళ్ళ అక్క. చిన్నదైనప్పటికీ కూడా ఆమె ఇంకా తెలివిగా కార్యాలు చేయడం మనము చూస్తాం. వీళ్ళు చేయగలిగారు. అంత ప్రతికూలమైన పరిస్థితిలోనే చేయగలిగినప్పుడు నేను ఈ పరిస్థితిలో చేయలేనా అనే ధైర్యం మనకి వస్తుంది కదా. మీకు ఎవరన్నా వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి అలాంటి ధైర్యం వచ్చే వాక్యంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులను గురించి మనము నేర్చుకోవాలి. చివరిగా నాలుగవది మనం ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క వాగ్దానాల్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రతి పరిస్థితి నుంచి విడిపించడానికి దేవుని యొక్క వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు భయపడకుడి అనే వాక్యంలో ఉంది. కొంతమంది ఏమని చెప్పారు అని అంటే, నేను లెక్క పెట్టలేదు కానీ బహుశా అది కరెక్టే అయి ఉండొచ్చు. 365 సార్లు భయపడద్దు అని ఉందంట దేవుని యొక్క వాక్యంలో. అంటే ప్రతి రోజుకి ఒక్కసారి తీసుకున్న దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు అంటే, రోజు దేవుడు నాకు చెప్తున్నాడు, భయపడకు వినోలియా, భయపడకు శ్రవంతి, భయపడకు. లేకపోతే దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, వాగ్దానాల్ని హత్తుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నువ్వు ఇలా చెప్పావు, నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయండి, నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు, ఇది నా జీవితంలో నెరవేర్చండి ప్రభా. చాలాసార్లు వాగ్దానాలు అనేసరికి వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు చెప్పింది చేయడం మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంది. నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు అడుగుపెట్టిన స్థలమల్లా నీకు ఇస్తాను అని అప్పుడు ప్రత్యేకంగా అబ్రహాంకి దేవుడు చెప్పాడు. అలాంటిది మనకి ఇప్పుడు ప్రతిదీ దేవుడు ఇచ్చేస్తాడు అని కాదు. అలాంటి వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. అవి కాకుండా మన గురించి ప్రత్యేకంగా దేవుడు ఏవైతే ఇచ్చారో, దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి. కాబట్టి ఆ వాగ్దానాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని వాగ్దానాలు తెలుసు మనకి? అసలు కీర్తనలు మీరు ఓపెన్ చేస్తే ఎన్నో వాగ్దానాలు. నూతన నిబంధనలో క్రీస్తులో ప్రతి వాగ్దానము అవునన్నట్టుగానే ఉందంట. క్రీస్తులో మనకి ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చే విధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాల్ని మనము హత్తుకోవాలి. ఈ యొక్క సెషన్లో చివరిగా మూడవది మనం చూద్దాము. ఎలా డీల్ చేయాలో తర్వాత సెషన్లో చూసుకుందాము. బట్ మూడవది ఏంటి అని అంటే విభ్రాంతి, షాక్. విభ్రాంతికి గురి అవ్వడం. షాక్ అంటే ఏంటి? విభ్రాంతి అంటే సడన్గా మనం ఏదైనా విన్నప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళేటప్పుడు నాకేమైనా జరిగింది అని, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకేమైనా జరిగింది అని మీకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? షాక్ అవుతారు. అరే, నిన్ననే వచ్చి మాతో మాట్లాడారు కదా, ఈరోజు అలా జరిగింది ఏంటి అని షాక్లో మనము ఉండిపోతాం. సో ఈ యొక్క షాక్స్ మనకు ఎలా వస్తూ ఉంటాయి? ఉద్యోగాలు పోతే షాక్ వస్తుంది. మన యొక్క భూమిలో అమ్మే విషయంలో ఏదైనా గొడవ జరిగినప్పుడు షాక్కి గురవుతూ ఉంటాం. ఇంట్లో ఆర్థికమైన పరిస్థితుల్లో మోసాలు జరిగినప్పుడు షాక్ అవుతూ ఉంటాము. పిల్లలు ప్రతిస్పందించే విధంగా కాకుండా ఇంకేదైనా విధంగా చెప్తా ఉంటే షాక్కి గురి అవుతూ ఉంటాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ ఏమొస్తాయో అని షాక్కి గురవుతూ ఉంటాం. కాబట్టి రకరకాల షాక్స్ మనకు మన జీవితంలో మనం ఎదుర్కొంటూనే ఉంటాం కదా. కొంతమంది వివాహాల్లో
ఆ యొక్క వివాహం కొనసాగకపోవడం వలన అరే ఈ వ్యక్తి మంచోళ్ళనే చేసుకున్నాము, ఈ కుటుంబం మంచిది అనుకున్నాము, మ్యారేజ్ జరిగిన తర్వాత షాక్ అయిపోతాం వాళ్ళ యొక్క రియాలిటీ చూసి. ఓ వీళ్ళ నిజస్వరూపం ఇదా అని మనము షాక్ అయిపోతూ ఉంటాం. అలా షాక్ అయినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాం మనం? షాక్తో పాటు వెంటనే ఒక భావోద్రేకం వచ్చేస్తుంది. ఏంటది? కోపం వస్తుంది కదా. అలాగే షాక్తో పాటు ఇంకేమొస్తుంది? భయం వస్తుంది. మీరు చాలా బాగా చెప్తున్నారు. కోపం వస్తుంది, భయం. వీళ్ళన్న చుట్టాలన్నమాట, కలిసే వస్తారు. సో ఇలాంటి షాక్స్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? బైబిల్లో కూడా ఇలాంటి షాక్స్ తగిలాయా ఎవరికన్నా? యోబుకి ఒకటి తర్వాత ఒకటి. యోబు యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, తన భార్య ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, మనం ఆలోచన చేయాలి. మొర్దెకై కూడా షాక్ అయ్యాడు. ఎందుకు? ఆయనకు అసలు హామాన్ ఏం ఆలోచిస్తున్నాడో కూడా అర్థం కాలేదు. కానీ ఆయన లోపల ఒకటి పెట్టుకొని అది నెరవేరడానికి ఇశ్రాయేలీలందరినీ చంపాలి అని అన్న మొర్దెకైకి ఆ విషయం తెలిసినప్పుడు ఆయన విభ్రాంతి నొందాడు, షాక్కి గురయ్యాడు. అరే ప్రజలందరినీ చంపేస్తారా? పలానా రోజుని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఈ రోజున ఒక్క యూదుడు కూడా మిగలొద్దు, అందరినీ హతమార్చాలి అని అన్నప్పుడు ఎంత పెద్ద షాక్ అండి. పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి ఈ రోజున మన భారతదేశం అంతా ఏమని చేయాలనుకున్నారు అనుకోండి, ఎంత షాకింగ్ న్యూస్ మనకది. ఇప్పటికే చాలా షాక్స్ వస్తూ ఉన్నాయి మనకి కదా. సో వాక్యంలో కూడా వీళ్ళు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళడంని మనము చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము దయచేసి ఎవరైనా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పడంని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు వచ్చే షాక్ మన యొక్క సంబంధాల వల్ల కావచ్చు, మన యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, మనల్ని బాధకి గురి చేసినటువంటి ఏ పరిస్థితి అయినా కానీ, ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉన్నట్లయితే దేవుని అనుమతి లేకుండా, దేవుణ్ణి దాటుకొని అది మన జీవితంలోకి రాదు అని దృఢంగా మనం నమ్మాలి. ఆ నమ్మకం ఉందా మనకి? చాలాసార్లు ఈ షాక్ వచ్చినప్పుడు దేవుడు ఎక్కడా? దేవుడు ఉంటే ఇంతమంది పిల్లలు ఎట్లా చనిపోతారు? యోబుకి దేవుడు ఉంటే పలానాది ఎలా జరుగుతుంది? అసలు ఆ షాక్లో మైండ్ ఏమైపోతుంది? చీకటి కమ్మిపోతుంది. మనం ఏం ఆలోచిస్తున్నామో అర్థం కాని పరిస్థితి. కానీ దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. అంతా, ఇందాక మేము కూర్చున్నప్పుడు ఆంటీ ఆ పాట గురించి చెప్తా ఉన్నారు, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, ఆయన చిత్తము జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఆయన చిత్తము నెరవేర్చడానికి అంతా మన మేలుకే జరుగుతుంది. రూతు జీవితంలో చూసుకున్నట్లయితే భర్తను కోల్పోయింది, మామయ్యని కోల్పోయింది, తర్వాత తన భర్త సహోదరుని కోల్పోయింది. అసలు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎంత షాకింగ్గా ఉందండి. కానీ రూతు జీవితం చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వంశావళి నుంచి రావడం దేవుని యొక్క ప్రణాళిక ఆమెకు కనిపించింది, మనకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే మనం చివరి స్టోరీ అంతా చదివేశాం. రూతుకి ఏం తెలుసు అప్పుడు? తెలీదే. కానీ ఆమె కొద్దిగా ఏదైతే దేవుని గురించి వినిందో ఆ విషయంలోనే ఆమె నడుచుకుంది. ఈరోజు దేవుడు ఎన్నో వాగ్దానాలే మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగును. సమస్తము అని అన్నప్పుడు నీ జీవితంలో ఏదేది జరుగుతుందో ఆయన యొక్క ఆధీనంలోనే ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది. ఆయనను దాటి నీ దగ్గరికి రాలేదు. కాబట్టి నువ్వు షాక్కి గురవలసిన అవసరము లేదు. ఆయన హ్యాండిల్ చేయగలడది, ఆయన చూసుకోగలడది, ఆయన దాని నుంచి విడిపించగలడు, విడిపించకపోయినా దాని నుంచి నడిపించగలడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము
తెలుసుకోవాలి. యోబు జీవితంలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని తను ఎదుర్కోవడం, తను ఎంతో నీతిగా బ్రతికాడు, ఆ పిల్లల కోసం బలులు అర్పించేవాడు ఉదయాన్నే లేసి, అయినప్పటికీ కూడా తన జీవితంలో ఆ విధంగా జరిగినప్పుడు యోబు యొక్క ప్రతిస్పందన ఈరోజు మనందరికీ కూడా ఒక ఉదాహరణగా మాదిరికరంగా ఉంది. మనకు తెలిసి యోబు పడినన్ని శ్రమలు మనుషుల్లో అంత శ్రమలు అనుభవించిన వారు లేరు అని అంటూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు కాకుండా, యేసుక్రీస్తుతో మనం పోల్చుకోలేము ఎవ్వరం కూడా. కానీ అన్ని శ్రమల్లో కూడా ఆయన ప్రతిస్పందన దేవునికి చాలా ప్రియంగా ఉంది. చాలా షాకింగ్. పలానా వాళ్ళు చనిపోయారంటే పలానా వాళ్ళు చనిపోయారు, తర్వాత ఆస్తి, తర్వాత ఆ నష్టం ఈ నష్టం. ఒక్కసారి అన్ని చెడు వార్తలు విన్నప్పుడు మనిషి ఎలా అయిపోతారండి? చాలాసార్లు మన లైఫ్లో మీలో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, చాలా అనుభవాల గుండా మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు, చేదు అనుభవాలు ఉండొచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కొన్నిసార్లు దానిలో నుంచి మీరు తేరుకోవచ్చు, కొన్నిసార్లు దాని గుండా వెళ్తుండొచ్చు. కానీ మన దేవునికి సమస్తము తెలుసు, సమస్తము సాధ్యం. కాబట్టి దేవుడు దాని నుంచి విడిపించగలడు అనే నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. అంటే ప్రాక్టికల్ స్టెప్స్ షేర్ చేస్తాం. ఓకే, సో ఇది మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది మనం చూసుకొని ముగించుకుందాం. ఈ విషయంలో ఇలాంటి షాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, మన నోరు తెరిచి. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ప్రార్థన కూడా చేయలేకపోయానండి అంటాం. అది రాకూడదు. మన నోటి నుంచి ప్రార్థనే రావాలి, వేడుకోవాలి ప్రభు దగ్గర, ప్రార్థన చేయాలి. అదే సమయంలో దాంట్లో కూరుకుపోవద్దు. మనం ఏదైతే పరిస్థితులు వచ్చాయో షాక్కి గురయ్యి దాంట్లో కూరుకుపోయి ఉండొద్దు మనం. యోబు యొక్క భార్య ఏం చేసింది? నువ్వు దేవుణ్ణి శపించి చనిపో అని చెప్పింది. ఎందుకంటే దానివల్ల ఆమె మొత్తం ఆ భారమంతా ఆమె పైన తీసుకుంది. బయటకు వచ్చే పరిస్థితి ఆమె కనిపించట్లేదు. ఆ భయంలో, ఆ యొక్క షాక్లో, ఆ పరిస్థితుల్లో కూరుకుపోయి ఇక చివరికి ఏం చెప్తుంది? నువ్వు దేవుని శపించి మరణించు అని చెప్తుంది. దేవుణ్ణే విడిచిపెడితే మనకి ఇంకా ఆధారం ఎక్కడా అండి? కాబట్టి మనం అందులోనే ఉండిపోవద్దు, కానీ అది దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అదే సమయంలో వెంటనే మనము పోరాడొద్దు. ఎస్తేరు జీవితంలో గనక చూసుకున్నట్లయితే చాలా ఎమర్జెన్సీ. ఇప్పుడు ఆమె గనక ఏదైనా చర్య తీసుకోకపోయినట్లయితే ప్రజలందరూ చనిపోయే అవకాశం ఉంది అక్కడ. అలాంటి పరిస్థితిలో కూడా ఎస్తేరు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసింది? అమ్మో, అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. దానికి తోడు ఆ 3 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజు కనికరమును పొందుకోవాలి. రాజు కనికరమును పొందుకున్న తర్వాత వెంటనే చెప్పిందా? ఆయన ఏమంటాడు? నీకు రాజ్యం కావాలా? నా సగం రాజ్యం ఇచ్చేస్తా అని మంచి అవకాశం వచ్చింది. అప్పుడు కూడా చెప్పలేదా? నిదానించాలి, ఓపిక కలిగి ఉండాలి. సరైన సమయోచితమైన సమయంలో ఆ ఆలోచనలతో, ఆ మాటలతో మనము చర్యలు తీసుకోవాలి. ఇంటికి పిలిచి సమయము చూసి ఆమె రాజుతో ఈ విషయాన్ని పంచుకోవడంని మనము చూస్తూ ఉన్నాం. అదే సమయంలో హామాను ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నప్పుడు రాజు చూసిన వెంటనే నువ్వు రాణిపైనే దాడి చేస్తావా అని వెంటనే మొర్దెకైకి ఈయన పెట్టినటువంటి ఉరికొయ్య పైన హామానే మరణించడం జరుగుతుంది. ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చేది మనం కాదు, కానీ మనము సమయం కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో ఓపికగా మనము కనిపెట్టుకొని ఉండాలి. అదే సమయంలో జ్ఞానం అడగాలి దేవుణ్ణి. ప్రభువా, ఈ పరిస్థితిలో నేను ఎలా ప్రతిస్పందించాలి, ఏం మాట్లాడాలి? వెంటనే అందరికీ కాల్స్ చేసేసి షాక్కి గురైపోయి ఏం చేయాలో తోచట్లేదు, సహాయం తీసుకోవాలి, మంచిదే. కానీ జ్ఞానం కోసం దేవుణ్ణి అడగాలి. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఆయనను ఎరిగినటువంటి తన జనులు గొప్ప కార్యాలు చేస్తారు, శూర కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి సమయంలో మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఈ 3 విషయాల్ని మనం ఆలోచన చేస్తాం. నీ జీవితాల్లో ఉండే కోపం, నీ జీవితంలో ఉండే భయం, నీ జీవితంలో ఉండే విభ్రాంతి, ఈ విషయాలను నువ్వు ఎలా ప్రతిస్పందిస్తూ ఉన్నావు? ఆలోచన చేస్తాం ఒక్కసారి దయచేసి.
ఏ విషయాల్లో ప్రస్తుతం నీ జీవితం గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో నా ప్రియ సహోదరి, నీ దేవుడికి తెలుసు. ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నీకోసం తన ప్రాణాన్ని సహితము అర్పించినటువంటి దేవుడు, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చినటువంటి దేవుడు. మరణ భయమును, మరణ దాస్యం నుంచి విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములు ధరించిన వాడిగా ఆ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడే. ఎంత ప్రేమామయుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత సార్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. అసాధ్యమును సాధ్యంగా చేయగలిగే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ జీవితంలో ఉండే భయాల్ని ఆయన పాదాల దగ్గర తీసుకొని వస్తామా ఈ సమయంలో? కోపం చేత నువ్వు పోరాడుతూ సతమతమవుతూ ఒకవేళ దేవునికి ఇష్టం లేని విధంగా ప్రవర్తించినట్లయితే దేవుని దగ్గరికి తీసుకొని వస్తామా? నీకేదైనా షాకింగ్ సిచ్యువేషన్ ఉందా నీ జీవితంలో? దేవుని దగ్గరికి తీసుకొని వస్తాం. దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు నిజంగా ఎంత మంచి దేవుడవు ప్రభువా. మా చింతలన్నీ కూడా తీర్చే దేవుడవు నాయనా. మాకు అసాధ్యమైనవి సాధ్యంగా చేసే దేవుడవు. కానీ అయా, నీ వాగ్దానములు, నీ యొక్క షరతులతో కూడినటువంటి వాగ్దాన విషయంలో మేము విధేయులుగా నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీతో మంచి సహవాసమును మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యమును మా హృదయంలో దాచుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యంను అర్థం చేసుకుంటూ ప్రభువా మీరు ఎవరో మేము చూడటానికి మా ఆత్మీయ నేత్రాల్ని మీరు తెరవమని ప్రార్థిస్తూ, అయ్యా నా ప్రతి సహోదరి ప్రస్తుతం ఎలాంటి ఈ యొక్క విషయాల గుండా వెళ్తున్నారో మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నారు ప్రభువా. వీటి నుంచి మీరు విడిపించి మా జీవితాల ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. మంచి